హాయ్ గాయ్స్, అందరూ అయితే ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో ఏంటంటే ఒక అన్న అయితే అడిగాడు అనమాట. అన్న, వల పొరిగే వీడియో క్లారిటీగా చూపించు, నీ ఫేస్ తప్ప పని ఏం కనపట్టలేదు అందుట్లో అన్నాడు అనమాట. ఓకే, దానికైతే నాకు కొంచెం బాధగా ఉందన్నమాట. ఆ అన్నకి నేను చెప్పేది ఏంటంటే, అన్న ఇప్పుడున్న టైంలో ఫేస్ క్యామ్ వీడియోస్ చేస్తేనే యూట్యూబ్లో ముందుకు పోగలం. ఇప్పుడున్న 2025 సెట్టింగ్స్ ప్రకారం, యూట్యూబ్ సెట్టింగ్స్ ప్రకారం, ఓకేనా? యూట్యూబ్ అనేది ఏం చేసిద్దంటే, మనం ఇప్పుడున్నాము, ఇప్పుడు నేను ఒక పర్సన్ని ఇట్లా వలబట్టుకొని చూపించాను, ఒక మనిషి వలబట్టుకొని చూపించాడని చెప్పి మీకు సజెషన్ చేసిద్ది అనమాట. అంటే ఫేక్ అనేది మీకు చూపిది అనమాట. ఫేక్ అనేది ఒప్పుకోదు యూట్యూబ్. అంటే ఏంది, మనిషి లేకోకుండా ఇట్లా చేసి చూపించామనుకో, అది చాలా వాటికి ఒకవేళ యూట్యూబ్లో పోతున్నా కానీ అంత రీచ్ అనేది రాదు. ఓకే, అందుకని నేను ఏంటంటే ఒక మనిషిగా, ఒక పర్సన్గా నేను ఒరిజినల్ అని చెప్పి చూపించుకుంటున్నాను అనమాట యూట్యూబ్కి. ఓకేనా? నేను ఒరిజినల్ ఫేస్ క్యామ్తో పెట్టి చేస్తున్నానని చెప్పి చూపించుకుంటున్నా. అందుకని నేను ఫేస్ పెట్టాల్సి వస్తుంది. ఓకే గాయస్, ఇప్పుడైతే చూడండి. ఫస్ట్ అయితే ఇవైతే చూడండి అనమాట. ఇవి నేను కట్ చేసుకున్న ముక్కలు అనమాట. ఈ ఇసురు వాళ్ళు కట్ చేసే వీడియో అయితే ఆల్రెడీ ఉంది కదా అని చెప్పి నేను చేయట్లేదు. దాన్ని అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ నేను పిన్ చేస్తాను. దాన్ని అయితే చూడండి. ఓకేనా? ఇప్పుడైతే ఈ వీడియోలో బాదం ఇవి అయితే నేను కట్ చేసుకున్న ముక్కలు. ఫస్ట్ అయితే 100 కళ్ళు అనమాట. దీన్ని ఫస్ట్ అయితే దారానికి ఎక్కించుకోండి. ఇలాగా ఫస్ట్ అయితే ఒక దారం ముక్కని తీసుకోండి. ఒక దారం ముక్క అనేది తీసుకున్న తర్వాత ఈ విధంగా దారం ముక్క అనేది తీసుకోండి. ఈ 100 కళ్ళు అనేది ఈ విధంగా ఎక్కించుకోండి. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి నేను స్పీడ్గా చేస్తున్నాను అనమాట. ఓకేనా? చూడండి, ఈ విధంగా 100 కళ్ళకి ఎక్కించుకోండి. ఈ దారం ఉందా, ఇట్లా చూడండి, కంటికి ఇట్లా ఎక్కించుకోండి మొత్తం. ఈ విధంగా ఎక్కించుకుంటేనే మనం కట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. ఈ విధంగా ఎక్కించుకోండి. ఓకేనా? ఇట్లా అనేది ఓకే గాయస్, ఇప్పుడైతే చూడండి, ఈ విధంగా అనేది నేను ఎక్కించుకున్నాను అనమాట. 100 కళ్ళు ఎక్కించుకున్నాను కదా. ఇవి ఇప్పుడు 100 కళ్ళు. ఓకే, చూడండి, ఇవి 100 కళ్ళు అనమాట. దీంట్లో 2 సగాలు చేసుకోండి. ఫస్ట్ 100 కళ్ళలో 2 సగాలు చేయాలి మీరు. అంటే 50 కళ్ళకి ఒక దారం అనేది కట్టుకోండి ఇట్లా సెంటర్లో. నేనైతే కట్టలేదు, ఒక 50 కళ్ళకి దారం అనేది కట్టుకొని ఇప్పుడు ఈ 100 గాయస్ ఇలా అయితే కట్టుకోవాలన్నమాట. కట్టుకున్నాను చూడండి. ఇలా అనేది ఫస్ట్ కట్టుకోండి. కట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ 200 కళ్ళలో గుడ్డ అయితే తీసుకోండి. గుడ్డ అయితే తీసుకొని ఇక్కడ చూడండి, మనం ఎటు నుంచి అయితే పురుగుతాం చూడండి బాగా. ఇప్పుడు ఈ కన్ను ఇలాగ ఉందా, ఇక్కడ చూసుకోండి. ఈ కన్ను ఇలా ఉందా, ఇలా ఉంది కదా. సేమ్ ఇదే కన్ను ఎక్కియాలి. ఇక్కడ ఈ పీసు ఇదే కన్ను సేమ్ ఎట్నా రావాలి కటింగ్లో కూడా. ఓకేనా? ఇక్కడ చూడండి, సేమ్ ఈ పక్క 2 పక్కలు ఎత్తకండి. ఇదిగో ఈ పక్క సేమ్ ఎట్ట వచ్చిందో చూడండి. ఇట్లా వచ్చిందా, సేమ్ అదే కన్ను ఎక్కియాలి. ఫస్ట్ కన్ను మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇదే కన్ను ఎక్కియాలి. ఇక్కడ ఎట్లా ఉంది కన్ను, సేమ్ అదే కన్ను. 2 కళ్ళు చూసారు కదా ఎట్లా ఉండయో, అట్లా ఎక్కియాలన్నమాట. ఇదే కన్ను తీసుకొని చూడండి. ఫస్ట్ అయితే ఇట్లా కాలు కిందకి, ఇట్లా కాలు కిందకి వేసుకోండి. ఒక ఎలుంపులు అయితే తీసుకోండి. బాగా చూడండి, కంటికి చూడండి. ఇక్కడ అనేది బాగా కట్టుకోవాలి, గట్టిగా కట్టుకోవాలి. ఫస్ట్ ఎడమ ముడి అనేది కొట్టుకోవాలన్నమాట. ఇట్లా చూడండి, ఇట్లా అనేది బాగా కొట్టుకోండి ముడి. ఇలా ముడి అనేది కొడితే ఓకే. ఇలా అనేది కొట్టిన తర్వాత వచ్చేసేసి నెక్స్ట్ వంటలో ఈ కాలు కింద వేసుకున్నాం కదా వల, ఈ లెంత్ ఇక్కడ దీన్ని బట్టి అనమాట మనకు టైట్ రావాలా. వల పొలిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి, టైట్ రావాలా. అప్పుడు ఏం చేస్తారంటే దీని కింద కంట్లో కిందగా ఇట్లా తీసుకోండి. ఓకేనా? ఇలా తీసుకొని మనకి ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా ఈ ముడి కాడికి. అంటే ఇప్పుడు చూడండి, ఇది ముడి అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది ఉంది కదా ముడి, ఈ ముడి ఇట్లా 2 ఒకటి అవుతాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఈ ఫస్ట్ కన్ను మాత్రం ఒకటే కొడతాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా లాగిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకోటి వేసుకోండి ఇట్లా. ఓకే, ఇట్లా అనేది వేసుకోండి. ఇట్లా అనేది వేసుకున్న తర్వాత ఈ కంటిని ఇట్లా చీల్చుకోండి, మీకు పొలుక్కోవడానికి బాగుంటుంది. చూడండి గాయస్, ఇది ఇట్లా పట్టుకోవాలి. ఇవి చూడండి, ఈ వేలు మధ్యలో వాళ్ళు ఇలా వేసుకొని తర్వాత దీన్ని ఇలా పట్టుకొని చూడండి, దీన్ని ఇలా అనుకొని ఇట్లా కొట్టుకోవాలి. ఫస్ట్ కన్ను ఒక్క కంటికి ఒక కన్నే వేసుకోవాలి. ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఒక కంటికి ఒక కన్నే వేసుకోండి. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత ముడేం కొట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ పైన ఉంది చూసారా, ఈడ పైన బాగా గుర్తుపెట్టుకోండి. ఈడ పైన. ఓకే, నేను ఈడ పైన వేసాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది పైన వేసా. ఓకే, ఇక్కడ కాలు కింద మాత్రం టైట్ అట్నే ఉండాలి. టైట్ ఉంటేనే వలబొలగలం మనం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ వేసాను అనమాట. ఇక్కడ వేసిన తర్వాత ఈ కింద కంటిలోంచి ఇట్ట తీసుకొని దీన్ని ఈ కంటిని ఇట్ట తీసుకున్నా, వదిలి ఇట్లా తీసుకున్నా. చూడండి, కంటికి కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలా. ఈ పైకన్ని కన్ను ఈ 2 ముళ్ళు కరెక్ట్గా కలవాలి. కలిసిన తర్వాత 2-3 ముళ్ళు ఇలా కొట్టండి, ఒక్కంటికి. ఓకేనా? తర్వాత ఈ పక్కన ఉన్న కన్ను లాక్కోండి. అర్థమైందా మీకు?
ఇప్పుడు చూస్తున్నారు కదా గాయస్, ఇప్పుడైతే చూడండి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. చూడండి వీడియో లెంత్ అయిపోతుంది అనమాట, బాగా చూసుకోండి. ఇప్పుడైతే వేసేసాను. ఇప్పుడైతే మళ్ళీ మొదటి నుంచి వేద్దాం అనమాట. ఇప్పుడైతే కళ్ళు పొలిగేసాను, 2 కళ్ళు పైన ఒక కంటికి కింద 2 కళ్ళు పొలిగాను. ఇప్పుడు మళ్ళీ చూడండి ఇట్లా వేసుకోండి, ఇట్లా వేయాలన్నమాట. ఇట్లా వేసుకున్న తర్వాత ఇక్కడ కింద కంటిని ఇలా తీసుకోండి. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఈ కన్ను చూసారా, దీనికి వేసుకోండి. ఓకే ఓకే అయిపోయింది కదా ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక రౌండ్ తిప్పండి, దీనికి పై కంటికి కింద కంటికి ఒక రౌండ్ తిప్పండి, గట్టిగా ఉంటుంది. తర్వాత మళ్ళీ పక్క కన్ను లాక్కోండి ఇట్లా. ఓకే, పై కంటికి కింద 2 కళ్ళు, అర్థమవుతుందా? పై కంటికి కింద 2 కళ్ళు అనేది నేను లాగా. అప్పుడు కింద వచ్చేసేసి 50 కంట్లోకి వచ్చి ఈ 100 కళ్ళు అనేది నేను ఎక్కిస్తున్నా. ఒక 50 కంటికి 100 కళ్ళు ఎక్కిస్తున్నా. అప్పుడు 100 కళ్ళకి 200 కళ్ళు ఎక్కిస్తున్నా. అర్థం కాకపోవచ్చు, కొంచెం అర్థం కాదు నాకు కూడా, ఫస్ట్లో కూడా అర్థం కాదు అసలు ఎట్లా చేస్తున్నారు ఏందనేది. బాగా ఇంట్రెస్ట్ పెట్టిన తర్వాత అప్పుడు అర్థమైందనమాట. ఇట్లా అనేది వేసుకొని ఈ కంటిని ఇట్లా లాక్కోవాలన్నమాట. చూడండి ఇట్లా లాక్కొని ఆ తర్వాత ఇక్కడ ఈ కన్ను ఉంది కదా, పై కంటికి దీనికి మ్యాచ్ చేసుకోవాలా. ఇక్కడ కాలు కింద చూడండి, కాలు కింద కూడా దీనికి తగ్గట్టు అడ్జస్ట్గా లూజులు టైట్లు చేసుకుంటుండాలి, లూజ్ వదులుకుంటుండాలా, టైట్ చేసుకుంటుండాలి. తర్వాత ఈ పక్క కంటిని లాక్కోండి. ఓకే, ఈ పక్క కంటిని అయితే లాక్కున్నాను ఈ విధంగా అనమాట. లూజులు టైట్లుగా వదులుకుంటా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇట్లనే వేసుకోవాలి ముడి. ఓకే ఓకే బ్రో, ఇంతవరకు అయితే కట్టేశాను. చూడండి అందరూ ఒకసారి అయితే. ఇక్కడ ఇది పైది 100 కళ్ళు అనమాట, కింద ఏమో 200 కళ్ళు ఎక్కియాలి. 100 కళ్ళు అనేది ఎక్కించాను అంటే 50 కళ్ళకి 100 కళ్ళు ఎక్కించాను. మిగతా 50 కళ్ళకి ఇంకో 100 కూడా వేస్తాను. 200 ఎక్కినట్టు లెక్కలోకి వస్తుంది అనమాట. అప్పుడైతే చూడండి, ఇప్పుడైతే చూడండి గాయస్, ఇక్కడైతే సింగిల్ కన్ను ఉంది. ఈ సింగిల్ కన్ను ఈ అంచెమిటి సింగిల్ రావాలన్నమాట. అంటే ఈ జాయింట్ పొలగటం కోసం పర్ఫెక్ట్గా రావాలి. జాయింట్ పొలగాలంటే ఈ కంటికి కన్ను కలవాలి కాబట్టి ఇక్కడ సింగిల్ కన్ను అనేది ఉందో చూసారా, ఇలాంటి కన్నే ఇక్కడ మనకి ఈ వల్ల ఉందో చూడండి. ఇలా అనేది తీసుకోండి. ఇదిగో సింగిల్ కన్ను, ఈ పక్కన పీస్ లాంటిది టైం లేదనమాట, అలాంటిది తీసుకోండి. ఇదిగో సింగిల్ కన్ను వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే సింగిల్ కన్ను ఇట్లా పొలగాలి. ఇప్పుడు కాలు కింద వేసుకోండి. ఇది ఇట్లయితే కాలు కింద వేసుకున్నాను. కాలు కింద వేసుకొని కాలు కింద వేసుకున్నాను. వేసుకొని ఇదిగో చూడండి ఇలా అనేది వేసుకోండి. టైట్ చాలేదు, టైట్ ఇట్లా లాక్కోండి. చూడండి ఇట్లా అనేది వేసుకొని జాయింట్ అనేది చేస్తున్నాను అనమాట. కొంచెం ఇబ్బందిగానే ఉంది, ఎందుకంటే ఇక్కడ పట్టుకోవాలి, ఇక్కడ టైట్ దొక్కాలి కాబట్టి మీరు బాగా చూసుకోండి ఒకసారి. మీరు ఇదిగో ఈ కన్ను అనేది ఇదిగో ఇది ఆల్రెడీ దీనికి జాయింట్ ఎక్కిస్తున్నాను, రెండో గుడ్డ అనమాట. ఇది ఇట్లా ఎక్కిచ్చేసేసి జాయింట్ అయితే ఇట్లా కొట్టుకోండి. మీరు ముడైతే కొట్టుకొని ఇక్కడ చూడండి ఇట్లా అన్నమాట. చూసారా గాయస్, ఇట్లయితే కట్టుకుంటే చూసారా ఇది జాయింట్ అనమాట. ఇట్లా అనేది మనం మళ్ళీ ఇట్లా పొలుగుళ్ళు వేసుకుంటాం. జాయింట్ అనేది పొలుగుళ్ళు వేసుకోవడానికి నీట్గా ఉంటుంది అనమాట. ఇదిగో జాయింట్ అయితే ఈ గుడ్డకి సపరేటు. మళ్ళీ ఇక్కడి నుంచి ఈ 50 కళ్ళకి మళ్ళీ ఎక్కించామన్నమాట. సగానికి ఇట్లా ఎక్కించుకోండి. చూసారు కదా ఇప్పుడు మీరు ఈ విధంగా అనేది ఎక్కించుకొని మళ్ళీ ఈ విధంగా పై కంటికి వేసుకోండి ఇట్లా. ఓకే, పై దాంట్లో వేసుకొని ఇప్పుడు ఈ కింద కంటిని ఇట్లా లాగండి. ఓకే, ఇప్పుడు 2 కళ్ళు వేసుకోండి, ఎందుకంటే ఇక్కడ సింగిల్ కంటికి కాకోకుండా ఇక్కడ జాయింట్కి అనేది మనం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 2 కళ్ళు వేసుకోండి, ఇబ్బంది లేదు. ఇక్కడ ఒక కంటికి ఒక కన్ను వేసాము, ఇక్కడ కూడా ఇక్కడ 2 కళ్ళు అనేది వేసుకోండి. ఓకేనా, ఇక్కడ పై కంటికి పై కింద కన్ను ఒకటి వేసాను. వేసిన తర్వాత పక్క కన్ను 2 కళ్ళు అనేది లాగాను మళ్ళీ దానికి. చూడండి ఇట్లా అనమాట. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇలా అనేది పొలుక్కున్న తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ పైన ఇదిగో ఇలా అనమాట. చూడండి గాయస్, ఈ విధంగా అనేది చేసి ఈ పక్క కన్ను లాక్కోండి ఇట్లా, మళ్ళీ ఈ పై కన్ను ఇట్లా లాక్కోండి. అర్థమైందా మీకు? ఇట్లా అనమాట. ఇట్లా అనేది లాగండి, సరిపోద్ది. స్పీడ్గా ఇట్లా అనేది వేసుకోండి. ఓకే, ఇట్లా అనేది వేసుకుంటే స్పీడ్గా అయిపోద్ది అనమాట. పై కంటికి కింద 2 కళ్ళు ఇది మళ్ళీ ఇక్కడ వేస్తున్నాను చూడండి గాయస్. ఇట్లా వేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ పక్క కన్ను లాగండి, పై కంటిలోకి వేసుకోండి. ఇదిగోండి గాయస్, పైన ఇది ఏడేస్తే వేసాను అనమాట. ఇక్కడ చూడండి ఇదిగో ఏడైతే వేసుకోండి. ఇట్లా ఏడైతే వేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి ఇదిగో ఈ కంటిలోకి ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకొని ఈ కంటికి ఇలా వేసుకున్నాను. ఈ రెండింటిని ఇట్లా దగ్గరికి లాక్కొని ఈ కింద చూపుడు వేలతోటి ఈ బొట్టిన వేలతోటి ఇట్లా పట్టుకొని కన్ను వెడల్పు చేసుకొని ఈ పక్క కంటిని లాక్కోండి ఇట్లా. మళ్ళీ ఇప్పుడు ఈ కింద 2 కళ్ళు పైన 1 కళ్ళు 3 కళ్ళు మొత్తం వీటిని ఇప్పుడు పొలగండి. ఓకే, పొలగండి. ఇక్కడ చూడండి ఈ దరికి వచ్చేసరికి ఈ దరి కలవాలన్నమాట. 1 కన్ను రావాలి ఈ దరికి వచ్చేసరికి. ఈ దరికి 1 కన్ను రావాలా, అర్థమైందా మీకు? ఈ దరికి వచ్చేసరికి ఈ దరి 1 కన్నే రావాలా, మిగలకూడదు. అర్థమైందా? ఈ మధ్యలోనే కుదించేయాలి మీరు కళ్ళు. ఇట్లా పైన వేసుకోండి. అక్కడికి దరికి వస్తున్నప్పుడే లెక్కేసుకొని కళ్ళన్నీ కుదించుకోవాలి మీరు. ఓకేనా, 2 అయితే 2 3 అయితే 3 మిగిలినవి అనుకో
కుదిచ్చేసేసుకోండి. అర్థమైందా? అట్లా అనమాట. నాకు తెలిసి నేను వేసుకున్న లెక్క ప్రకారం అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఓకే, 50 కళ్ళకు 100, 50 కళ్ళకు 100. ఓకేనా, 100 కళ్ళకు 200. అర్థం చూడండి గాయస్. ఇప్పుడైతే ఇక్కడ ఈ కంటిని ఇలా తీసుకోండి, సపరేట్గా తీసుకొని ఇలా అనేది వేయండి. ఇలా అనేది వేసి నెక్స్ట్ వచ్చేసేసి కింద కన్ను ఉంది కదా, కింద కన్ను చూసారా, కింద కంటిలోకి ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని ఇప్పుడు ఈ పై కంటికి ఇలా వేసుకోండి. 2 కళ్ళు ఇట్లా దగ్గరికి వస్తాయి అన్నమాట. దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు ఎమ్మటిని పక్క కంటిలోకి వేసుకొని ఇట్లా లాక్కోండి. లూజ్ వదులుకుంటా టైట్ లాక్కుంటా ఇట్లా లాక్కోండి. లాక్కున్న తర్వాత అప్పుడు పొలగండి. ఓకే, అప్పుడు ఈ విధంగా పొలగండి. ఈ కంటిలోంచి పై కంటిలోకి, పై కంటిలోంచి ఈ కంటిలోకి ఇట్లా పొలిగి మళ్ళీ ఇక్కడ ఉందో చూసారా, ఇక్కడ సేమ్ ప్రాసెస్ అంతే. ఇట్లా అనేది వేసుకోండి. ఇట్లా అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ యువతల కన్ను పై కంటికి లాక్కోండి. ఇట్లనేది లాక్కున్న తర్వాత ఇక్కడ చూసారా 2 కన్ను పక్కది, అట్లా 2 కళ్ళు అనేది వేసుకోండి. ఆ దరికి బొయ్యాలకి ఒక కన్నే రావాలా, ఒక కంటికి ఒక కన్నే రావాలా. బాగా కళ్ళు మిగిలినాయి. ఓకేనా, ఈ కంటికి ఇప్పుడు ఈ 2 కళ్ళు వేసేస్తాను అనమాట. ఈ 2 కళ్ళు వేస్తే ఇంకా ఒక కంటికి ఒక కన్నే ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ కూడా మనం అలానే వేసాం, బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కూడా ఒక కంటికి ఒక కన్నే వేసాము. లాస్ట్కి వచ్చేసరికి కూడా ఈ ఒక కంటికి ఒక కన్నే, 2 కళ్ళు అనేవి మిగిలినాయి. ఇగో 2 కళ్ళు అనేవి మనకి. ఇప్పుడైతే చూడండి గాయస్, ఇట్లా అనేది పొలుగుతున్నాను అనమాట. చూసారు కదా పొలగటం ఎలా అనేది పొలిగేసాను. ఇప్పుడు అనేది పొలిగేసాను కదా. ఇప్పుడు ఒక కంటికి ఒక కన్నే మిగిలింది ఆడ మనకి. బాగా గమనించండి మీరు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కంటికి ఇక్కడ ఒక కన్నే మిగిలింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. చూసారా, ఒక కంటికి ఒక కన్నే మిగిలింది. అలా రావాలన్నమాట. అర్థమైందా మీకు? ఒక కంటికి ఒక కన్నే రావాలి లాస్ట్కి. ఇక్కడ మనం అయితే ఫస్ట్ అయితే ఏదైతే మొదలు పెట్టామో అదే రావాలా. లాస్ట్కి వచ్చేసరికి కూడా ఒక్కళ్ళు మధ్యలో ఎన్ని కళ్ళు లాక్కుంటా ఎన్ని కళ్ళు వేసుకుంటారు అనేది మీ ఇష్టం. అలా ఆ ధర ఒక్క కన్ను ఈ ధర ఒక్క కన్ను మాత్రమే రావాలా. బాగా గుర్తుపెట్టుకోండి. అదనమాట వీడియో.